తాతలు నేతులు దాగారు ఇప్పుడు వాసన చూడండి అన్నట్టు ఉంది. నేను ఈ రోజు గురించి మాట్లాడుతున్నా. 62 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు, అసూలు బాసిన చరిత్ర, విద్యుత్ సంస్కరణల ఉద్యమాలు ఇవన్నీ చూసాం. నేను అంటున్నా ఆ ఎప్రిసియేషన్ అంతా అప్పుడు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసారు. నేను ఈ రోజు పరిస్థితి ఏందంటున్నా, భవిష్యత్తు ఏందంటున్నా. భవిష్యత్తులో మీరు ఇదే బీజేపీ కనిపిస్తుంది, ఇదే కాంగ్రెస్ పార్టీ కింద పడిన లేచిన వాళ్ళే దిక్కయ్యేట్టు కనిపిస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలు గుర్తుకొస్తున్నాయి. ఎక్కడ కమ్యూనిస్ట్? నేను అంటున్నా నీకేమో మారటం అంటే ఏంటి, మతాన్ని పట్టుకుని చేసేవాడే మారినట్టు కాదా, మతం పేరుతో చేసేవాడు మాత్రం ఆధునిక భావాలు కలిగినవాడా. వాడు పిడివాదం, వాడు ఆవు ఎట్లా పుట్టింది, లేకపోతే మనిషి ఎట్లా పుట్టాడు, లేకపోతే ఇంకో తలలోంచి పుట్టాడు, ఈ చెప్పేవాడేమో. నేను అంటున్నాను వాళ్ళకి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సోకాల్డ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ భావజాలం, ఇప్పుడు దేశంలో వాళ్ళ భావజాలం పెరుగుతుంది. మీరు అంటున్నారు సైన్స్ని మేము ప్రోత్సహిస్తాం, సైన్స్ ఎట్లా వెళ్తుంటే ఎట్లా అంటాం. సైన్స్ని నమ్మే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, నేను కాదంటలేదు. కానీ అంతకు మించి మూఢనమ్మకాలను విశ్వసించే వాళ్ళు పెరుగుతున్నారు. దేవుళ్ళు అంటే భక్తి పెరిగిన వాళ్ళు ఇంకా విపరీతంగా పెరుగుతున్న తీరు చూస్తున్నాం. కానీ మీరు ఇది ఆ స్థాయిలో పెంచలేకపోయిన లోపం మీదే కదా అనేది నా పాయింట్. ఈ దేశంలో కులం, ఈ దేశంలో దేవుడు, మన దేశ సంస్కృతి ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. మన రాజ్యాంగం కూడా అదే, ఎవరిది వాళ్ళకి ఎవరి విశ్వాసాన్ని కూడా మనం వ్యతిరేకించకూడదు. ఈవెన్ నాకు ఏ దేవుడు లేని అనేవాడిది కూడా వ్యతిరేకించవద్దు. ఈవెన్ ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నా దాన్ని కూడా వ్యతిరేకించవద్దు అనేది వాళ్ళ లెస్బియన్స్ అంటారే, అది అట్లా వచ్చేసింది. ఈ తరుణంలో మేము అనేది ఏంటంటే మేము ఎట్లా తీసుకెళ్ళాలి, జనమేమో ఇమీడియట్గా దాని వైపు అట్రాక్ట్ అవుతున్నారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలాగనేది మాత్రం సీరియస్గా మేము కూడా చర్చిస్తున్నాం. ఎందుకంటే మనమేమి దేవుడిని వ్యతిరేకించట్లేదు కమ్యూనిస్టులు, కానీ వీళ్ళు దేవుడు, ఎందుకంటే మనకు విశ్వాసం లేకపోవచ్చు, మనకి మనిషే దేవుడు మాకు. కానీ ఆ దేవుడు కరెక్ట్గా కొంతమందికి రాముడిని విశ్వాసించమంటారు, కొంతమంది ఏమో శివుడు అంటాడు, కొంతమంది ఇంకోటి అంటారు, దేవుళ్ళని రకరకాలుగా వాళ్ళు అంటారు. మేమేందంటే అందరు ఏది వచ్చినానే మనిషి సృష్టించాడు మనిషి కోసం అని చెప్తాం మేము. అది మాకు జనాలకి ఎక్కనప్పుడు దాన్ని ఎట్లా ఇంకా జనంలో పోవాలనేది మాత్రం అది మేము కూడా సీరియస్గా ఆలోచిస్తున్నాం. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమన్, మనిషిని కేంద్రంగా పణంగా పెట్టుకు మాత్రం కాదు. కాబట్టి కొద్దిగా తాత్కాలికంగా వెనకబడతాం. నేను మీకు చెప్తున్నా, మరి మొన్న అదే మతం పేరుతో ఈసారి అబ్కీ బార్ 400 పార్ స్లోగన్ ఇచ్చాడు ఆయన. అబ్కీ బార్ 400 పార్ ఎక్కడికి పోయింది? 240 కదా, 240 కదా. అది పోనీ 100 ఏళ్ళకి వాళ్ళే ఉంటారు, చచ్చిపోయే వరకు ఉంటారు అనుకుంటున్నారా? చచ్చిపోయే వరకు ఉంటారా? వాళ్ళు ఉండకపోతే తర్వాత రావడానికి కమ్యూనిస్టులు ఉండాలి. కమ్యూనిస్టులు ఇప్పుడు మొన్న బెంగాల్లో టీఎంసీ తర్వాత ఎవరు ఉన్నారు? టీఎంసీ తర్వాత ఎంత నెంబర్లో ఉన్నారని చెప్పండి. నెంబర్ ఎంత కాదు, నెంబర్ కాదు, అది 3వ ప్లేస్లో ఉండొచ్చు. కానీ ఎన్ని వచ్చినాయి అనేది పాయింట్. ఇట్ ఇండికేట్స్ మైండ్ సెట్. ఒకప్పుడు కమ్యూనిస్టులు అక్కడ ఎలా ఉండేవాళ్ళు, ఒకప్పుడు సిపిఎం పార్టీ 3 దశాబ్దాల పాటు రాజ్యమేలి ఇప్పుడు సింగిల్ డిజిట్లోకి పడిపోతే ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్నాను అనుకుంటున్నాను. స్టిల్ వీఆర్ ఫార్ ఎహెడ్ ఆఫ్ కాంగ్రెస్. అది కూడా మనకు మీరు గమనంలో తీసుకోవాలి కదా.